హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జెసికా రెడ్డి ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు, నా యొక్క ఫీలింగ్స్ అనేవి జస్ట్ షేర్ చేసుకోవడానికి వీడియో చేశాను అనమాట. సో అంతకుమించి ఏం లేదు. సో మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు కామెంట్ కూడా చేయొచ్చు కింద. సో చూడండి, అస్సలు ఒక్కొక్కసారి కొన్ని వింటుంటే కామెడీ అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు చేసే ఉద్యోగం చాలా సులువు కదా, ఏముంటుంది కూర్చొని బోర్డు మీద రాసుడే చెప్పుడే, ఏముంటుంది అసలు వాళ్ళంతకు వాళ్ళు రాసుకుంటుంటారు పిల్లలు అని చెప్పి కథలు చెప్తారు చూసినారు. అప్పుడు మండిపోతుంది అట్లనే. ఎందుకంటే అసలు చేసేది పని అసలు పిల్లలకి చెప్పాలంటే ఎంతెంత మేము చదువుకోవాలి. ఒకప్పుడు మేమే అట్లా చదివిండుంటే ఇప్పుడు కాకుండా ఏమంటారు, వీళ్ళకంటే మంచిగా సాఫ్ట్వేర్లు, డాక్టర్లు మంచి మంచి పొజిషన్లకు పోయి మంచిగా మేము మంచి పొజిషన్లో ఉండేటోళ్ళము. అయితే ఇప్పుడు టీచర్ అయ్యి అసలు ఒక్కసారి చదవాల్సింది 100 సార్లు చదివేసి 100 సార్లు చదివి మళ్ళీ వాళ్ళకు పోయి చెప్తుంటే దాంట్లో సగం మంది అర్థం చేసుకొని సగం మంది అర్థం చేసుకోకుండా అది మళ్ళీ పేరెంట్స్తో అదొక రంపు, అదొక గోల్ అయిపోయింది ఇక్కడ. సో ఇలాగుంటే పరిస్థితి మీదేంది? అసలు టీచర్ ఉద్యోగం అసలు ఎంత సులువు, చాలా ఈజీ మీది అని చెప్పి మాట్లాడుతుంటే మండిపోతుంది అసలు. ఒకసారి మీరు వచ్చి చెయ్యండి, తెలుస్తుంది. తెలియకుండా మీ ఉద్యోగం సులువు అది ఇది అని కథలు మాట్లాడకండి, చెప్తున్నా ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఇది ఇట్లాంటి టాక్ చాలామంది చేస్తూ ఉంటారు. మీకు తెలిసింది అందరి మీదికి రుద్దాకండి. అందరి మీదికి రుద్దేసేసి మీది సులువు కదా అది కదా. ఏ ప్రొఫెషన్ అయినా ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఏ ప్రొఫెషన్ అయినా కూడా దాని తగ్గట్టు కష్టం దానికి ఉంటుంది. కానీ అన్నిట్లో కంటే బెస్ట్ డిఫికల్ట్ ప్రొఫెషన్ ఏంటి అంటే టీచింగ్ ప్రొఫెషన్ అని చెప్తా నేను. ఎందుకంటే అసలు పిల్లలకు చదువు చెప్పాలంటే ఎంత పేషెన్స్ ఉండాలి. అసలు వాళ్ళు అడిగే పిచ్చి పిచ్చి ప్రశ్నలు అన్నిటికీ కూడా మనం సమాధానాలు చెప్పడానికి రెడీ అయ్యి అన్నిటికీ ఆన్సర్లు తెలుసుకొని ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఏమీ తెలియకుండా సో మీది సులువు కదా అని చెప్పి నోరు ఉంది కదా అని నోరు బారేసుకుంటుంటారు చూసారా కొంతమంది. సో ఇట్లాంటి మెంటాలిటీ కొంచెం మార్చేసుకోండి అంతే.